స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలపై కపట ప్రేమను కురిపిస్తూ అమలు కాని హామీలను గుప్పిస్తోందని విమర్శించారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీలను విస్మరించిందన్నారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏమయ్యాయని చందర్ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ పిల్లల నుండి వృద్ధుల వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని చందర్ డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుట్రలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2,500 రూపాయలు మహిళా సోదరుమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4,000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2,500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో, మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే